హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను సుక్కు ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఇల్లు అంతా నా సామాన్ తీస్తుంది, ఇల్లు షిఫ్ట్ ఏమన్నా అవుతున్నారా అని అయితే అనుకోవద్దు. ఎందుకంటే శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం వచ్చింది కాబట్టి ఇంకా ఫ్రైడే రోజు నేను శుక్రవారం వ్రతం అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా దానికోసం ఇల్లు అయితే చాలా క్లీన్గా ఉండాలి కదా. క్లీన్గా ఉంటే ఏంటంటే మనకి పూజ చేసుకున్న కొంచెం ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఎక్కడి మెస్సీగా పెట్టుకొని పూజ చేస్తే మాత్రం నాకు నచ్చదు. వీక్లీ మంత్లీ 2 టైమ్స్ అలా క్లీన్ చేస్తూనే ఉంటాయి. ఎప్పుడు సామాన్ అయిపోతే సరుకులు కనుక డబ్బాలు అయిపోతే అవి క్లీన్ చేస్తూనే ఉంటా. కానీ కొన్ని అసలు వాడని ఉంటాయి కదా, ఇంకా అవి అలానే ఉంటున్నాయి. ఇంకా డీప్ క్లీనింగ్ చేద్దాం కిచెన్ అయితే అని ఇంకా స్టార్ట్ అయితే చేశాను. అసలు ఈరోజు చేయాలనే ఉద్దేశమే లేదు, అనుకోకుండా ఇంకా స్టార్ట్ అయితే చేశాను. నేను ఇంకా శుక్రవారం వ్రతం అయితే నేను 3rd వీక్ చేసుకుందామని అయితే అనుకున్నా. కానీ 2nd వీకే చేసుకోవాలి, పౌర్ణమి ముందన్నారు. ఇంకా 3వ వారం కీడు వారం అన్నందుకని ఇంకా నేనైతే స్టార్ట్ అయితే చేశాను. ఏమో ఈ 2 డేస్లో పని ఇంకా చేసుకోవాలి, ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే అవుతుందని అయితే ఇంకా కిచెన్ అయితే క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నా. సామాన్ అన్నీ చాలా రోజులు అవుతుంది డీప్ క్లీన్ చేయక. కిచెన్ అయితే ఫస్ట్ క్లీన్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే బెడ్రూమ్ అయితే క్లీన్ చేయాలి. ఈ 2 డేస్లో నేను పని ఎలా చేసుకుంటున్నానని అయితే చూసేసేయండి. వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే ఇంకా సామాన్ అన్నీ బయట అయితే పెట్టేసుకున్నాం. పెద్ద గిన్నెలు అయితే ఇంకా చిన్న ఏంటంటే సింక్లో క్లీన్ చేయొచ్చు కదా అని సింక్లో అక్కడే పెట్టేశాను అనమాట. ఇంకా పెద్ద అయితే క్లీన్ చేస్తున్నాయి. ఇవి క్లీన్ చేసి ఒక 2-3 మంత్సే అవుతుంది. మొత్తం ఆయిల్ జిడ్డు పట్టేసింది అనమాట. ఇంకా ఇవి రాతండి గిన్నెలకి ఎక్కువ పట్టింది. కొద్దిసేపు నానిన తర్వాత ఇంకా ఫాస్ట్గా అయితే క్లీన్ చేసుకున్నా. మీరు ఎలా క్లీన్ చేసుకుంటారు అన్నది అయితే కామెంట్ చేయండి. శుక్రవారం వ్రతం చేసుకుంటున్నారా లేదా అనేది కూడా చెప్పేసేయండి. ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అవి అయితే సర్దేసుకోవాలి. నేను అనుకోకుండా స్టార్ట్ చేశాను కాబట్టి 2:30కి అలా స్టార్ట్ చేశాను. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా అవుతాయిలే అని సర్దుకునేసరికి నేను కూర్చొని క్లీన్ చేసే టైంకి 3 అయితే అయ్యింది. ఇంకా మళ్ళీ మా బాబుని 4కి తీసుకొని రావాలి. ఆలోపు ఇంకా ఇవి పెద్ద గిన్నెల్లో కడిగేయచ్చు కదా అని ఇంకా క్లీన్ అయితే ఫాస్ట్గా చేస్తున్నా. ఎంత ఫాస్ట్గా చేసినా అన్నీ కొత్త గిన్నెలు కదా, చేతులు కోసుకుపోయాయి. అసలు చూసుకోలే. ఇప్పుడు వస్తున్నాయి మంటలు. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు పని కావాలని అసలు ఏది పట్టించుకోలేదు. ఇంకా మంచం అయితే బయటేసి మళ్ళీ మంచం డస్ట్ ఏమన్నా అంటుద్దేమో అని ఇంకా నీట్గా వాష్ చేసుకున్న చున్నీనైతే వేసాను అనమాట, వాడుకునే చున్నీ అది. ఇంకా మంచిగా గిన్నెలు అయితే ఆరబెట్టేసుకున్నా. లైట్గా చినుకులు అయితే వస్తున్నాయి. నా గిన్నెలు ఎప్పుడు ఆరుతాయో ఏమో మరి. ఇంకా ఆ గిన్నెలు ఆరిన తర్వాత ఇంకా మా వాడినైతే స్కూల్ నుంచి తీసుకొచ్చాను అనమాట, మా పెద్ద బాబుని. ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఇవి క్లీన్ చేసుకునే రోజు వాడే గిన్నెలు ఉంటాయి కదా, ఇవి కూడా క్లీన్ చేయాలంటే ఇంకా నా వల్ల కాదు. ఇప్పటికీ ఆ కొన్ని గిన్నెలకే చాలా అసలు అలసిపోయినట్టే అనిపించింది. నా చేతులన్నీ పోయినాయి. ఇంకా ఇవి రోజు వాడే గిన్నెలు అయితే బయట పెట్టేసుకుంటున్నాను హాల్లో. ఇంకా ఈ కప్పులు కూడా ఇవేంటంటే బయటకి ఇట్లా అటు ఇటు షిఫ్ట్ చేస్తే పగులుతాయి మా చేతుల్లో అన్నట్టుగా ఇంక ఇప్పటికే మా పిల్లలు పడేస్తూనే ఉంటారు. అందకుండా పెడతా వాళ్ళకి. ఇంకా చిన్నవన్నీ సింక్లోనే వాష్ చేసుకుందామని సింకులో అయితే వేస్తున్నాను అనమాట. కొన్ని ఇందులో వాష్ చేసేవి ఉంటాయి కాబట్టి చేసినవి అవి పక్కకు పెట్టేసి ఇంకా మిగతావి అయితే సింకులో వేసేసి ఇంకా అవి క్లీన్ చేయకుండా ఇంకా మొత్తం అయితే దులిపేసుకొని పేపర్లు పెట్టేసుకుందామని. ఇంకా లేట్ అవుతుంది కదా, మళ్ళీ చీకటి పడుతుంది, మళ్ళీ గిన్నెలకి మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది, పిల్లలు చికా చేసుకుంటాను. ఇంకా ఫాస్ట్గా అయితే వర్క్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా బూజు ఇవి అయితే ఏం లేవు. ప్రతి వీక్ నేను దులుపుతూనే ఉంటా. సెల్ఫ్లోయే మంచిగా కొంచెం ఉన్నాయి అన్నమాట. ఇంకా అవైతే నీట్గా సర్దేసుకొని ఇంకా చెత్త చూడండి ఎంత వెళ్ళిందో. అంటే అవి పేపర్స్ ఉంటాయి కదా, అవి వేస్ట్ గిన్నెలు ఇవైతే ఏం లేవు, ఓన్లీ పేపర్స్
కవర్లు డబ్బాలు అవే ఉన్నాయి. మా వాళ్ళు అక్కడిక్కడ పెట్టినాయి. ప్రతిదీ దాస్తా, దేనికి ఒకదానికి పనికి వస్తుంది కదా అని తొందరగా అయితే పడేయను. ఏ వస్తువు అయినా సరే ఇరిగినా కూడా చూస్తా అది ఎప్పటికైనా దేనికైనా యూజ్ అవుతుందేమో అని. మొన్న మా పెద్ద అబ్బాయిని చెత్తబడేరా కాలువలా అని అంటే చెత్త చాట ఇరగొట్టిండు, దానికి వేసి కొట్టాడు. చెత్త చాట ఇరిగింది. ఇంకా నేను ఇరిగిన చాటతోటి అయితే చేస్తున్నాను పని. ఇంకా మా వాడు వచ్చాడు, ఇక సర్దుతున్నారు. ఇంకా నేనైతే ఫాస్ట్గా క్లీన్ చేసి ఆ సింక్లో గిన్నెలు కూడా ఇంకా క్లీన్ చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అన్నట్టుగా మా వాడు హోంవర్క్ అయితే చేపిస్తున్నా. వాడు హోంవర్క్ నేను కూర్చుంటేనే చేస్తాడు, నేనేం రాపియను, వాడే రాస్తాడు. కానీ నేను పక్కన ఉండాలి, లేకపోతే రాయడనమాట. బద్ధకం చేస్తాడు, వాళ్ళ తమ్ముడితో ఆడతాడు. ఇంకా నేనైతే రాపిస్తున్నా పక్కన కూర్చొని. నాకు కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది కదా అని అయితే కూర్చున్నా. ఇంకా టీ పెట్టుకునేటప్పుడే ఇంకా పేపర్లు అన్నీ మ్యాక్సిమం సర్దేసా. ఇంకా ఈ 2 సెల్ఫ్లు ఉన్నాయని ఇంకా ఇప్పుడు సర్దుకొని టీ అయితే తాగేసిన తర్వాత ఇంకా వాడి హోంవర్క్ కూడా అయిపోయింది కదా, ఇంకా సామాన్ షిఫ్ట్ చేద్దామని అయితే చేస్తున్నాను. మా పెద్ద అబ్బాయి కూడా హెల్ప్ చేశాడు నాకు. అసలు వద్దన్న వాడు హెల్ప్ చేయడమేమో కానీ ఆగం చేసుడే ఎక్కువ ఉంటుంది. ఇద్దరు గొడవ పడతాడు నేను చేస్తా అని. ఇంకా ఆయన ఏదో ఒకటి తీసుకుంటాడు, చిన్న ఆయన, అసలు ఆయనకి తెలియదు. కానీ ఇంకేం చెప్తే వినడు. ఇంకా సరే వచ్చింది చేయలే అని ఇంక అట్లయితే అందిస్తున్నా. అన్నీ మోస్తా నేనే, నువ్వేం తీయకూడదు అని అంటున్నాడు. కాకపోతే నేనే అన్నీ తీసుకొని వచ్చిన, ఏదో అట్లా 2 సార్లు వాడిని అయితే పంపించా అనమాట. ఇంకా మంచిగా తడి లేకుండా అయితే చున్నీతో, కాటన్ చున్నీతో అయితే తూడ్చుకున్న. తడి ఉంటే ఏంటంటే జంగు వస్తుంది, మళ్ళీ వస్తువులు ఖరాబ్ అయితే. ఇవి రెగ్యులర్గా వాడం కదా, ఎప్పుడో ఒకసారి వాడే వాటికి ఇంకా తడి లేకుండా మంచిగా అయితే ఆరబెట్టుకోవాలి. ఎండుంటే ఇబ్బంది ఉండకపోవు. ఈరోజు ఎండలేదు, అందులో ఒకటి నేను లేటుగా వాష్ చేసుకున్నాను కదా, అందువల్ల నాకు ఇబ్బంది అయిపోయింది. ఇంకా రైస్ కుక్కర్ కూడా క్లీన్ చేసుకున్నా. మిక్సీకి అయితే చాలా అంటే చాలా దుమ్ము ఉండే, ఇంకా అది కూడా క్లీన్ చేసుకున్నా. ఇంకా వాటర్ అయితే బయటే పెట్టేసుకున్న, దుమ్ము వెనుక పడిద్దేమో అని. ఇంకా వాటర్ చూడండి ఎన్ని తాగినా. అసలు పని చాలా అంటే చాలా అలసిపోయా. 2:30 నుంచి ఇంకా నాకు 9:30, 10 అలా అయింది. పిల్లలు పడుకుని నాకు కూడా నేను ఇంకా పని చేస్తూనే ఉన్నా. ఇంకా లాస్ట్కి గ్యాస్ బల్ల కూడా అయితే క్లీన్ చేసుకున్నా. ఇంక ఈరోజు వంట అయితే ఏం చేయలేదు. ఆఫ్టర్నూన్ రైస్ కర్రీ ఉంది, ఇంకా అది పిల్లలకి పెట్టేసి ఇంకా నేనైతే తినలేదు. ఈ పనే సరిపోయింది, ఇంకా టైం లేదు, ఓపిక లేదు తినడానికి. ఇంకా ఈ కిచెన్ అయితే ఇలా సర్దుకున్నా అనమాట. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. నాకైతే చాలా అంటే చాలా నీట్గా అనిపించింది. మన ఆడవారు ఎక్కువ ఉండేది కిచెన్లోనే కాబట్టి కిచెన్ నీట్గా ఉంటే ఆ ప్రశాంతతే వేరుగా ఉంటుంది. ఈ వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో నచ్చినట్టయితే తెలుసు కదా మీకు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే మరి బాయ్.